Hello friends, welcome to Honey GS classes. 26th March 2022 current affairs. ఫస్ట్ చూస్తే ఇండియా ఇంటర్నేషనల్ ఇష్యూ ఇండియా చైనా అనే అంశము వార్తల్లో ఉంది. చైనా విదేశాంగ శాఖ మంత్రి ఈ వాంగ్ యు ఇండియాకి వచ్చాడు. ఒక రెండు అంశాలు డిస్కషన్ జరిగినాయి, కాశ్మీర్ అంశము అండ్ గాల్వన్ లోయ సైనిక ప్రతిష్టంభన అని చెప్పేసి. నెక్స్ట్ సహజంగానే మనకు ఇండియా పాకిస్తాన్ ఇండియా చైనా అనగానే ఎగ్జామినర్ ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి మనం ఇవి రెండు విపులంగా చదువుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ పాలిటీ చూస్తే అమితాబ్ రాయ్ కమిటీ అని చెప్పేసి 2018లో ఈ సుప్రీంకోర్టు విధించింది. నిన్న మరొక 6 months కమిటీ గడువు పెంచింది. ఇప్పటికీ రిపోర్ట్ అయితే ఇవ్వలేదు. ఈ అమితాబ్ రాయ్ కమిటీ దేని మీద అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. బీర్ బూమ్ కిల్లింగ్స్ అని చెప్పేసి పశ్చిమ బెంగాల్లో 8 మంది సజీవ దహనము కేసు, అది ఈ హైకోర్టు అనేది సిబిఐకి అప్పగించింది. మనకు డౌట్ వస్తుంది, పశ్చిమ బెంగాల్లో సిబిఐకి అనుమతి లేదుగా అని చెప్పేసి, మరి ఎట్లా సిబిఐ దర్యాప్తు చేస్తుందని చెప్పేసి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఐఎన్ఎస్ వల్సూరా అంటే ఇది ఒక నావిక శిక్షణ కేంద్రం. దీనికి ప్రెసిడెంట్ కలర్ మెడల్ రావడం జరిగింది. సో ప్రెసిడెంట్ కలర్ మెడల్ అంటే ఏంటి అని చెప్పేసి, ఎక్స్ ప్రస్థాన్ అని చెప్పేసి ఇది వెస్టర్న్ నావల్ కమాండ్ ముంబైలో ఉంటది. పశ్చిమ నావల్ కమాండ్ అని చెప్పేసి అక్కడ జరిగిన ఎక్సర్సైజ్ ఒక వ్యాయామమే ఈ ఎక్స్ ప్రస్థాన్. నేషనల్ డాల్ఫిన్ డే అని చెప్పేసి October 5న వెరీ ఫస్ట్ టైం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇంతకుముందు October 5 అనేది గంగాటిక్ డాల్ఫిన్ డే, ఇప్పుడేమో నేషనల్ డాల్ఫిన్ డేగా చేంజ్ చేయడం జరిగింది. మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ బ్లడ్ అని చెప్పేసి తొలిసారిగా రక్తంలో ప్లాస్టిక్ ఆనవాళ్ళని నెదర్లాండ్ సైంటిస్టులు గుర్తించడం జరిగింది. సో మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ మీద ఇటీవల ఒక సమ్మిట్ జరిగింది, మన సమ్మిట్ కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ టెంటికల్ అంటే ఒక చిన్న రోబో, 2 mm సైజ్ ఉన్న రోబో, అది ఎవరు సృష్టించారు, ఎందుకోసం అని చెప్పేసి. హల్సాంగ్ 17 అనేది ఉత్తర కొరియా చాలా ఏళ్ల తర్వాత, ఒక 5 years తర్వాత ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిషన్ ఖండాంతర క్షిపణి ప్రయోగించింది అమెరికన్ లక్ష్యంగా చేసుకొని. సో వెరీ కాంట్రవర్షియల్ ఇష్యూ అది. నెక్స్ట్ మనుగురు హెవీ వాటర్ ప్లాంట్ ఖమ్మంలో ఉంది. దీనికి బెస్ట్ ప్లాంట్ పర్ఫార్మెన్స్ అవార్డు రావడం జరిగింది. రైట్, ఇప్పుడు కొత్తగూడెం జిల్లా అనుకోండి. ఎకనామీ మనకి ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ అనేది ఆర్బీఐకి అనుబంధంగా కొత్త సంస్థ ఏర్పాటు చేసిండ్రు బెంగళూరులో. ఎందుకు ఏర్పాటు చేసిండ్రు, ఏ చట్టం ప్రకారం ఏర్పాటైంది, దాని యొక్క ఫస్ట్ చైర్మన్ ఎవరని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అనేది ఇది ఎగుమతుల సన్నద్ధత సూచి అని చెప్పేసి నీతి ఆయోగ్ దీన్ని రూపొందించింది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి గుజరాత్, తెలంగాణ ప్లేస్ ఎంత, ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. పర్సన్స్ ఇన్ న్యూస్ చూస్తే దానిష్ అజాద్ అన్సారీ ఈ యూపీ యొక్క క్యాబినెట్ లో ఏకైక ముస్లిం మంత్రి కాబట్టి ఒక వార్తల్లో వ్యక్తి. నెక్స్ట్ ఫిలిపో ఓసెల్లా అని చెప్పేసి ఈయన ఇటాలియన్ బ్రిటిష్ యొక్క ఆంథ్రోపాలజిస్ట్. ఇతను ఇండియాకి వస్తే కేరళ యొక్క ఎయిర్పోర్ట్ లో అటు నుంచి అటే పంపించారు ఇండియా. సో ఇండియాలో అడుగు పెట్టద్దని చెప్పేసి. సో ఎందుకు ఇతన్ని ఇలా బహిష్కరణ అని చెప్పేసి, ఒక వ్యక్తిని దేశం నుంచి బహిష్కరణ అంటే అది వార్తల్లో ఉన్న అంశమే. రైట్, ఫస్ట్ చూస్తే 26th మార్చిన ఈ ఇండియా అండ్ చైనా రైట్ కాంట్రవర్సీ రిలేషన్స్ ఉన్నాయి మనకి ఇండియా చైనాకి మధ్య. ఈ చైనా విదేశాంగ శాఖ మంత్రి ఎవరు, వాంగ్ యు. సో వాంగ్ యు ఇండియాకి వచ్చాడు. ఒక రెండు అంశాలు డిస్కషన్ చేయబడ్డాయి. ఫస్ట్ కాశ్మీర్ అంశము, సెకండ్ వచ్చేసి ఈ గాల్వన్ లోయ సైనిక ప్రతిష్టంభన. గాల్వన్ లోయ మిలిటరీ స్టాండ్ ఆఫ్ అండ్ కాశ్మీర్ ఇష్యూ అనేది రెండు విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఎవరితోనంటే ఈ వాంగ్ యు ఇద్దరితోని. మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ మనకు వార్తల్లో ఎట్లా ఉన్నాడంటే ఈ మోడీ Act 20 అని చెప్పేసి బుక్ రాయడం జరిగింది.
నెక్స్ట్ సెకండ్ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు, అజిత్ దోవల్. సో ఈయన మనకి వార్తల్లో ఉన్నాడు. ఈ కొలంబోలో జరిగిన ఎన్ఎస్ఏ సమిట్ కి ఇతను హాజరు కావడము జరిగింది, అజిత్ దోవల్ అని చెప్పేసి. ఈ ఇద్దరిని ఈ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యు మీట్ కావడం జరిగింది. సో ఫస్ట్ అంశం కాశ్మీర్ అంశం అనేది ఎందుకు వార్తల్లో ఉంది? ఇది ఇండియా పాకిస్తాన్ కదా, ఇండియా చైనా ఎట్లా వార్తల్లో ఉంది అంటే, ఈ వాంగ్ యు దరిద్రుడు ఈ మన ఇండియాకు వచ్చే కంటే ముందు ఈ ఓవైసీ సమ్మిట్ కి పోయొచ్చాడు. మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఓవైసీ సమ్మిట్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో జరుగుతుంది. సో పార్ట్నరింగ్ ఫర్ యూనిటీ, జస్టిస్ అండ్ డెవలప్మెంట్ అనే థీమ్ తోని ఓవైసీ కంట్రీస్ విదేశాంగ శాఖ మంత్రుల మీటింగ్ అనేది జరుగుతుంది. చైనా ఎందుకు పోయింది? మెంబర్ స్టేట్ కాదుగా అంటే చైనా ఆతిథ్య హోదాలో వెళ్ళినోడు ఈ వాంగ్ యు అని చెప్పేసి. రైట్. ఈ ఓవైసీ మీటింగ్ లో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ కాశ్మీర్ అంశం కోసము ఇస్లామిక్ స్టేట్స్ అన్ని కూడా బాగా కృషి చేస్తున్నాయి. సో దాన్ని నేను అభినందిస్తున్నా అని చెప్పేసి వాళ్ళ స్టాండ్ మంచిదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ కాశ్మీర్ అంశం మీద ఇండియా స్టాండ్ ఏంటి అంటే, కాశ్మీర్ అనేది ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే. ఇట్ ఈస్ ద పర్టికులర్ గా ఇంటర్గల్ పార్ట్ ఆఫ్ ది ఇండియా. ఈ కాశ్మీర్ అంశాన్ని ఎప్పుడు కూడా విదేశీ వేదికల మీద ప్రస్తావన తేవద్దు అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పింది ఇండియా. అది ఇండియా స్టాండ్. కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగము. కాశ్మీర్ అంశాన్ని విదేశీ వేదికల మీద ఎప్పుడు ప్రస్తావన చేయొద్దని చెప్పేసి భారత ప్రభుత్వం యొక్క స్టాండ్. సో ఇండియా స్టాండ్ కి వ్యతిరేకంగా ఓవైసీ అయిన అంతర్జాతీయ వేదిక మీద ఈ వాంగ్ యు మాట్లాడిండు కాబట్టి సో మీరు ఇటువంటిది మాట్లాడొద్దని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగింది వాంగ్ యుకి. ఇంకా జయశంకర్ ఏమన్నాడు అంటే, ఈ కాశ్మీర్ అంశం మీద చైనాకి ఇండిపెండెంట్ స్టాండ్ అనేది లేదు. విదేశాంగ విధానం పట్ల ఇండిపెండెంట్ స్టాండ్ కలిగి ఉండాలి మీరు. పాకిస్తాన్ పాటని మీరు పాడొద్దని చెప్పేసి చెప్పడము జరిగింది చాలా గట్టిగా, వెరీ ఫస్ట్ టైం. ఇది అయిపోయిందండి. సో కాశ్మీర్ అంశాన్ని ఇకపైన మీరు విదేశీ వేదికల మీద ప్రస్తావన తీసుకురావద్దు, పాకిస్తాన్ యొక్క స్టాండ్ ని మీరు అమలు చేయొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఓవైసీ అంటే ఇస్లామిక్ స్టేట్స్ జనరల్ గా కాశ్మీర్ అంశాన్ని ఈ ఓవైసీ అనే వేదిక మీద అన్ని దేశాలు తీసుకొస్తాయి పాకిస్తాన్ కి మద్దతుగా. అది అంతవరకే పరిమితం చేస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియా సౌదీ అరేబియా ఉంది, మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. సౌదీ అరేబియా ఓవైసీలో కాశ్మీర్ గురించి మాట్లాడుతుంది, అంతవరకే పరిమితం చేస్తుంది. మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు ఫ్రెండ్లీగా ఉంటుంది. యుఏఈ, దుబాయ్ కూడా, తర్వాత నెక్స్ట్ ఈ ఇరాన్ కూడా. సో ఇటువంటి కంట్రీస్ అన్ని కూడా ఇండియాతోని మిత్రత్వం ఉన్న దేశాలు అయినప్పటికీ ఓవైసీ వేదిక మీద కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి అంటే కేవలం పాకిస్తాన్ యొక్క ఏడుపు భరించలేక మాత్రమే. రైట్. సెకండ్ వచ్చేసి గాల్వన్ లోయ సైనిక ప్రతిష్టంభన. ఇది ఎట్లా వచ్చిందంటే, ఫస్ట్ మనం ఒకసారి ఇండియా మ్యాప్ చూసుకుంటే, రైట్, ఇది ఇండియా మ్యాప్ అనుకుంటే ఇది జమ్మూ కాశ్మీర్, ఇది లడక్ అండి. సో మనకి జమ్మూ కాశ్మీర్ కి చైనాకి ఇప్పుడు సంబంధం లేదు, లడక్ సంబంధం ఉంది. మనము జే ఉషా అని చెప్పేసి కోడ్ రూపంలో కొంతమంది చదువుతారు. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి ఇప్పటికి కూడా ఇదే కోడ్ చదువుతున్నారు. బట్ ఇది జే లేదు, ఎల్ వచ్చింది, లడక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో లడక్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది, ఇక్కడనేమో ఉత్తరాఖండ్ ఉంటుంది. సో ఇక్కడ సిక్కిం అనుకోండి, ఇక్కడనేమో అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. సో అరుణాచల్ ప్రదేశ్ మనకి ఇవి ఈ చైనాతోని బార్డర్ స్టేట్స్ అని చెప్పేసి పిలుస్తాం, యూటీ అండ్ స్టేట్స్ అని చెప్పేసి. ఈ మొత్తము సరిహద్దు ప్రాంతాన్ని మొత్తం 3 భాగాలుగా డివైడ్ చేస్తాం మనం. ఈ లడక్ ఏరియా ఏదైతే ఉందో, సో ఇది వెస్టర్న్ సెక్టర్ అంటే పశ్చిమ ప్రాంతము, ఈ మిడిల్ సెక్టర్ అంటాము. ఈ హిమాచల్ అండ్ ఉత్తరాఖండ్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా మొత్తాన్ని సో మిడిల్ సెక్టర్. ఈ సిక్కిం అండ్ అరుణాచల్ ప్రాంతాన్ని ఏమంటామంటే ఈస్టర్న్ సెక్టర్. మొత్తం 3 సెక్టర్ గా మనం డివైడ్ చేస్తున్నాం. మనము అంటే ఇండియన్ ప్రభుత్వం అట్లా డివైడ్ చేసుకున్నది. సో
సో మనకి ఇండియా చైనా మధ్య విభేదం లేని ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఈ మిడిల్ సెక్టర్ అండి. ఇక్కడ ఎటువంటి కాంట్రవర్సీ ఇష్యూ లేదు. ఉన్నదల్లా వెస్టర్న్ సెక్టర్ అండ్ ఈస్టర్న్ సెక్టర్ లో ఉన్నది. సో ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని సరిహద్దుని ఏమంటామంటే ఇట్లా గీస్తే మనం దీన్ని ఎల్ఏసి అని చెప్పేసి చెప్తాం. దీన్ని ఎల్ఏసి, సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పేసి. లడఖ్ అండ్ ఆక్సై చిన్ అని చెప్పేసి ఉంటుంది. 1962 యుద్ధంలో మన ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకున్నది. సో ఆక్సై చిన్ ప్రాంతాన్ని భారత్లోని లడఖ్తో లేదా లడఖ్లోని భూభాగంతో వేరు చేసే ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఎల్ఏసి అని చెప్పేసి పిలుస్తాం. ఎల్ఓసి అంటే పాకిస్తాన్ మనకి ఉంటది. ఎల్ఏసి అంటే లడఖ్లోని కొన్ని ప్లేసెస్, గాల్వన్ లోయ, ప్యాంగ్యాంగ్ సరస్ అని చెప్పేసి ఇవి ప్లస్ ఈ ఆక్సై చిన్ మధ్యన ఉన్నది ఎల్ఏసి. ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఈ రేఖని ఏమంటారు, సిక్కిం అరుణాచల్ దగ్గర ఉన్నదాన్ని మెక్మోహన్ రేఖ అంటారు. సో మెక్మోహన్ రేఖ అనేది మొత్తం లేదు, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ చైనా మధ్య మాత్రమే ఉన్నది. అది ఈ మెక్మోహన్ ఒక వ్యక్తి మనకి బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రేఖ గీయడం జరిగింది. దీన్ని మెక్మోహన్ రేఖ చైనా ఒప్పుకోవడం లేదు. అప్పుడు మేము బలహీనంగా ఉన్నాము, అప్పుడు బ్రిటిష్ బలవంతంగా మా ప్రాంతాలు లాక్కొని ఇండియాలో కలిపేసిందని చెప్పేసి ఈ అరుణాచల్ ప్రదేశ్ మాది అని చెప్పేసి ఈ చైనా యొక్క వాదన. రైట్, ఇక్కడ ఉన్నది మనకి గాల్వన్ లోయ. సో ఈ గాల్వన్ లోయ దగ్గర 2020 మే మాసంలో 25 అనుకోండి. సో మే 25 అంటే డేట్ అంత అవసరం లేదు కానీ 25 మే 2020లో నెక్స్ట్ జూన్ మాసంలో కూడా ఈ గాల్వన్ లోయలో ఇండియా అండ్ సైనిక ఆర్మీ మధ్య ప్రతిష్టంభన అంటే గొడవ జరిగింది. ఇన్ఫాక్ట్ సరిహద్దుకు వచ్చినప్పుడు ఇరు సైనికులు సరిహద్దుకు వచ్చినప్పుడు తుపాకులు వాడొద్దని చెప్పేసి ఇండియాకి చైనాకి మధ్య 1996 అండ్ 2005 కూడా ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం ప్రకారము వీళ్ళు తుపాకులు వాడలేదు, కేవలము రాడు అండ్ బండలు బరిసెలతో కొట్టుకుంటే ఇండియా నుంచి చనిపోయింది 20 మంది అండి. అందులో తెలంగాణ బిడ్డ మన కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నాడు అన్ఫార్చునేట్లీ. సో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నుంచి 4 అని చెప్పేసి చెప్పింది చైనా. బట్ ఇటీవల మన కరెంట్ అఫైర్స్ బిట్టు ఈ ఆస్ట్రేలియా పత్రిక క్లాక్సన్ పేరు గుర్తుపెట్టుకోవాలని కంపల్సరీ. సో క్లాక్సన్ అనే పత్రిక ఆస్ట్రేలియా పత్రిక, ఇది గాల్వన్ లోయ డికోడెడ్, తెలుగు పదం కూడా ఇదే, ఇంగ్లీష్ పదం కూడా సేమే, డీకోడెడ్ అనే పేరుతోని ఒక కథనాన్ని ప్రచురించింది ఈ క్లాక్సన్ పత్రికలో. ఆ పత్రిక ప్రకారం చైనాలో చనిపోయింది 4 కాదు 38 మంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చైనా దాచింది మన్నాల సంఖ్యని పరువుతుంది అని చెప్పేసి. సో ఇది మనకి గాల్వన్ లోయ ప్రతిష్టంభన. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన యుద్ధం అంటే ఆ పోట్లాటలో 20 మంది మనోళ్ళు 38 మంది వాళ్ళు చనిపోయిండ్రు. ఇన్ఫాక్ట్ వాళ్ళు గెలికిళ్ళు మైండ్ ఫస్ట్. అయితే ఆ ప్యాంగ్యాంగ్ సరస్సు దగ్గర ఒక బ్రిడ్జ్ నిర్మిస్తుంది మన వైపు ఈజీగా రావడానికి అని చెప్పేసి ఆ చైనా మైండ్ గెలికితే మనోళ్ళు వెళ్తే ఆ ఫైట్ జరిగింది. సో క్లాక్సన్ పత్రిక ప్రకారం 38 మంది. ఓకే, అంటే 2 ఏళ్ల అనంతరము గాల్వన్ లోయ సైనిక ప్రతిష్టంభన, ఈ 2 years అనంతరము ఈ వాంగ్ యు ఇండియాకి వచ్చాడు. ఇది మనకి ఇంకోటి ఇక్కడ ఈ సిక్కిం దగ్గర భూటాన్ ఉంటది కదా. సో మనకి ఇట్లా ఒక ప్రాంతం ఉంటుందండి, దీన్ని డోక్లాం అంటాం. కోడి మెడ లెక్క ఉంటదట. సో కోడి మెడ లెక్క ఉంటది ఈ డోక్లాం అని చెప్పేసి. ఈ డోక్లాం ప్రతిష్టంభన కూడా ఇండియా చైనా భూటాన్ మధ్య ఉన్నది 73 రోజుల పాటు. ఆ డేస్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో 73 days పాటు ఉన్నది. ఈ ప్రతిష్టంభనని నివారించింది గ్రేట్ ఎవరు సారీ అజిత్ దోవాల్ అని చెప్పేసి. సో ఇది అంటే డోక్లాం ప్రతిష్టంభన నివారించింది, పరిష్కారం చేసింది ద గ్రేట్ అజిత్ దోవాల్. గాల్వన్ కాంట్రవర్సీ కంటిన్యూ అవుతుంది. ఇండియా ఏం చెప్పిందంటే నిన్న గాల్వన్ లోయలో సైనిక ఉపసంహరణ, మీ సైనికులను వెనక్కి తీసుకుంటేనే మనము సంబంధాల్లో ముందుకు పోదామని చెప్పేసి ఇండియా యొక్క స్టాండ్ అన్నది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇండియా అండ్ చైనా. ఇంకోటి ఆ లాస్ట్ వాంగ్ యు పోతూ మీరు బ్రిక్స్ సమ్మిట్కి రావాలని చెప్పేసి, గొడవలు అన్ని పట్టించుకోవద్దని చెప్పేసి చెప్పడము జరిగింది.
సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే లడక్ ఎల్ఏసి లడక్ దగ్గరనే ఉన్నది, మొత్తం లేదు ఎల్ఏసి. మెక్మోహన్ రేఖ అనేది అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, చైనా దగ్గరనే ఉన్నది, మొత్తము లేదు అని చెప్పి చెప్తున్నా. రైట్. 1962లో యుద్ధం జరిగింది ఇక్కడ అండ్ ఇక్కడ, ఇక్కడ జరగలేదు ఎప్పుడు కూడా. సో ఆక్సై చిన్ ప్రాంతాన్ని ఆక్రమణ చేసుకున్నది చైనా. 2020 జూన్లో జరిగింది, మేలో జరిగింది ఈ గాల్వన్ లోయ దగ్గర ఫైట్. సో మిలిటరీ స్టాండ్ ఆఫ్ అని చెప్పేసి పిలుస్తుంది దాన్ని. నెక్స్ట్ కమిటీ అండి. సో అమితవ రాయ్ కమిటీ. ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే దీని గడువుని మరొక 6 months పొడిగించింది. మనకి సాక్షి లేదా ఈనాడులో ఈ ఎడిటోరియల్లో ఇచ్చిండు దీని గురించి, ఈ జైలు సంస్కరణల మీద. సో కమిటీ దేని మీద అంటే జైలు సంస్కరణల మీద. ఈ 2018లో నియమిస్తే ఇప్పటికీ రిపోర్ట్ ఇవ్వలేదు, రిపోర్ట్ తొందర ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. సో జైల్లో రిఫార్మ్స్, మనకు ఫేమస్ కేసు ఉంటది ఈ కమిటీకి కారణమైన కేసు ఏంటి అంటే సో రామకృష్ణ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు. ఇంకొకటి ఈ హుస్సేనారు ఖాటూన్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇవి 2 కేసులు అండి. మనకి జైలు సంస్కరణలు రాయన్నప్పుడు 2 కేసులు రాయాలి. రామకృష్ణ ఒక ఖైదీ, సో జైల్లో సరైన వస్తువులు లేవని చెప్పేసి. ఒకటి వేజెస్, అంటే ఖైదీలు వర్క్ చేస్తున్నారు, సరైన వేతనం ఇవ్వట్లేదు. ఫుడ్, సరైన ఫుడ్ ఇవ్వట్లేదు, పప్పు చారు పప్పు పెడుతున్నారు, సాంబార్లో నీళ్లు ఉన్నాయని చెప్పేసి. హైజీని, శుభ్రత లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లేఖ రాస్తే సో ఈ కేసులో తీర్పు చెప్తుంది సుప్రీంకోర్టు, జైల్ రిఫార్మ్స్ మీరు చేయాలని చెప్పేసి. జనరల్ గా ఈ ఇంప్రెజన్మెంట్ అంటే ఈ జైలు అనే అంశం మనకి ఈ రాష్ట్ర జాబితాలో ఉందండి. సో రాష్ట్ర జాబితాలో ఉన్నది, ఈ రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి ఒక్కో స్టేటు ఒక్కో రకంగా మెయింటైన్ చేస్తుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇకపైన జైల్లో అన్నిటికీ యూనిఫామిటీ ఉండాలని చెప్పేసి చెప్పింది ఈ తీర్పులో. యూనిఫామిటీ ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది రాష్ట్రానికి మారద్దు, జైళ్ళ విషయంలో యూనిఫామిటీ తీసుకురావాలని చెప్పేసి కేంద్రానికి చెప్పింది. దాని ప్రకారమే ఈ కమిటీ అనేది నియమించడం జరిగింది. ఇంకా రిపోర్ట్ అనేది రాలేదు. ఈ హుస్సేనారు ఖాటూన్ కేసు ఏంటి అంటే మనకి ఈ బీహార్లో అక్రమంగా ఒక 40,000 మంది కంటే ఎక్కువ మంది నిర్బంధంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళందరికీ స్పీడీ ట్రయల్, అంటే ఇన్ఫాక్ట్ వీళ్ళకి శిక్ష పడింది బట్ అప్పటికే జైల్లో ఉండి అనుభవించిండ్రు, అండర్ ట్రయల్ అని చెప్పేసి పిలుస్తాం వాళ్ళని. అంటే స్పీడీ ట్రయల్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో స్పీడీ ట్రయల్ అంటే తొందరగా విచారణ ముగించి దోషులుగా తేల్చాలి తప్పించి వాళ్ళని ఎక్కువ రోజులు జైల్లో మగ్గి ఉంచేలా చేయొద్దని చెప్పేసి హుస్సేనారు ఖాటూన్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు అండి. అది 40,000 మందిని రిలీజ్ చేయడం జరిగింది అమాయకులు అని చెప్పేసి ఈ కేసు ద్వారా. ఇన్ఫాక్ట్ వాళ్ళు అప్పటికే 10 ఏళ్ళు 20 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి ఉన్నారు. ఇదంతా ఏం అవసరం లేదనుకుంటే అమితవ రాయ్ కమిటీ ప్రిజన్ రిఫార్మ్స్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. నెక్స్ట్ బీర్ భూమ్ కిల్లింగ్స్. ఎక్కడ అంటే ఈ బోగ్థాయ్ విలేజ్ లో 8 మందిని పశ్చిమ బెంగాల్లో ఈ బీర్ భూమ్ కిల్లింగ్స్ అని చెప్పేసి ఫేమస్ కాంట్రవర్సీ అయింది. 8 మందిని సజీవ దహనం చేసినారు. ఎవరు అని చెప్పేసి సిబిఐ దర్యాప్తు చేస్తుంది ఇప్పుడైతే. రైట్. ఈ కేసు అనేది హైకోర్టు సుమోటోగా తీసుకుంది. సుమోటో అంటే ఏంటంటే సో ఎవరు కూడా కోర్టుకి వెళ్లకుండా తనంత తానుగా కేసుని టేకప్ చేస్తే అది సుమోటో అని చెప్పేసి పిలుస్తాం. సో హైకోర్టు సుప్రీంకోర్టుకు అటువంటి రైట్స్ ఉన్నాయి కాబట్టి హైకోర్టు సుమోటో కింద కేసు తీసుకొని విచారణ ఇన్వెస్టిగేషన్ అనేది సిబిఐకి అప్పగించింది. సో ఇన్వెస్టిగేషన్ అనేది సిబిఐకి అప్పగించింది. ఇక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మనకి తెలుసు ఈ జనరల్ కన్సెంట్ అనేది ఉంటది. సో జనరల్ కన్సెంట్ అనేది ఒక 9 స్టేట్స్ సిబిఐకి జనరల్ కన్సెంట్ అనేది ఇవ్వలేదు.
ఇటీవల మనకి వార్తల్లో ఉన్న స్టేట్ ఏంటి అంటే మేఘాలయ. సో మేఘాలయ సిబిఐకి జనరల్ కన్సెంట్ అనేది ఇవ్వలేదు, పశ్చిమ బెంగాల్ కూడా ఇవ్వలేదు. అంటే ఏంటి అంటే సిబిఐ పశ్చిమ బెంగాల్లో ఎటువంటి కేసును దర్యాప్తు చేయరాదని చెప్పేసి చెప్తున్నాం మనం. మరి ఇప్పుడు ఎట్లా దర్యాప్తు చేస్తుంది అంటే హైకోర్టు యొక్క సూచన మేరకి మనకి సిబిఐ అనేది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా పనిచేస్తుంది. ఇందులో సెక్షన్ 4 ప్రకారం ఇది సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐకి కేసు అప్పగిస్తుంది. సెక్షన్ 5 ప్రకారం స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయవచ్చు. సెక్షన్ 6 అనేది జనరల్ కన్సెంట్ ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి ఉంటుంది. అంటే సిబిఐ అనేది ఒక కేసు దర్యాప్తు చేయాలంటే రాష్ట్రం యొక్క సమ్మతి అవసరము. ఎందుకంటే సిబిఐ చేసే పని ఏంటిది? పోలీస్ పని. సో పోలీస్ అనే అంశం ఎక్కడ ఉంది? రాష్ట్ర జాబితాలో ఉంది. సో రాష్ట్ర జాబితాలో ఉన్న పోలీస్ అంశం మీద సిబిఐ దర్యాప్తు చేయాలి కాబట్టి రాష్ట్రాల సమ్మతి అవసరము. సో పశ్చిమ బెంగాల్ అనేది ఇవ్వలేదు. ఒక 9 స్టేట్స్ ఉన్నాయండి, మళ్ళీ మనకి లిస్ట్ అవసరం లేదు కానీ. సో ఫస్ట్ అయితే మిజోరం, లాస్ట్ అయితే మేఘాలయ రాష్ట్రము, మధ్యలో ఈ పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ 1 2 3 4 5 6 7 8 9 స్టేట్స్ అనేవి ఉన్నాయి. 9 స్టేట్స్ సిబిఐకి సమ్మతి ఇవ్వలేదు. బట్ కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు విచారణ ప్రకారం ఆదేశిస్తే ఎక్కడైనా సిబిఐ అనే దర్యాప్తు చేయవచ్చు కాబట్టి సో సిబిఐ దర్యాప్తు అయితే చేస్తుంది. సిబిఐని కోల్గేట్ అనే కేసులో ఈ సుప్రీంకోర్టే స్వయంగా మాస్టర్స్ వాయిస్ ని వల్లించే చిలుకగా చెప్పింది. పంజరంలో చిలుక అని చెప్పింది, పొలిటికల్ వెపన్ అని చెప్పి చెప్పింది. సిబిఐ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ, నాట్ స్టాట్యుటరీ బాడీ. సంతానం కమిటీ సిఫార్సు మేరకు 1963లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వచ్చింది. ఆ ఆర్డర్లో సిబిఐ పేరు ఉన్నది తప్పించి సిబిఐ ఎటువంటి బాడీ అనేది లేదు. సిబిఐకి ఈ పవర్స్ అనేవి వచ్చినాయి డిఎస్పిఈ యాక్ట్ ద్వారా. బట్ డిఎస్పిఈ యాక్ట్ లో సిబిఐ పేరు లేదు. మళ్ళీ సిబిఐ కోర్లు లేని పామని చెప్పేసి చెప్తారు కొంతమంది. నెక్స్ట్ ఐఎన్ఎస్ వల్సురా. ఏంటి ఐఎన్ఎస్ వల్సురా అంటే? ఒక నావిక శిక్షణ కేంద్రం అండి ఇది. సో నావిక శిక్షణ కేంద్రము, సాంకేతిక శిక్షణ కేంద్రం ఇది జామ్నగర్ లో ఉంది. సో ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్ లో ఉన్న జామ్నగర్ లో ఉంది ఈ నావిక సాంకేతిక శిక్షణ కేంద్రము ఐఎన్ఎస్ వల్సురా. ఎందుకు వార్తల్లో ఉంది అంటే నిన్న రాష్ట్రపతి ప్రెసిడెంట్ కలర్ ఇచ్చినాడు. సో ప్రెసిడెంట్ కలర్ అనేది ఎందుకు ఇస్తారంటే ఈ రంగేం కాదు, ఇది ఒక జెండా, ఒక ఫ్లాగ్ ఇస్తారు అన్నట్టు. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నాయో సాయుధ బలగాలకి గౌరవ సూచికంగా దేశం కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రెసిడెంట్ కలర్ అనే హానర్ ఒకటి ఇస్తాడు రాష్ట్రపతి. సో దాని ప్రకారం ఇప్పుడు ఈ ఐఎన్ఎస్ వల్సురాకి నిన్న జెండా అనేది ఇవ్వడం జరిగింది. వెరీ ఫస్ట్ టైం ఆర్మ్డ్ ఫోర్సులలో ఇండియన్ నేవీకే వచ్చింది ఫస్ట్ టైం కూడా ఈ ప్రెసిడెంట్ కలర్ అనే అవార్డు అనేది. సో ఇండియన్ నేవీకి వచ్చింది. ఎవరు ఇచ్చిందంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిండు ఫస్ట్. సో ఇది మనకి వార్తల్లో ఉన్న ఒక నావిక శిక్షణ కేంద్రము ఐఎన్ఎస్ వల్సురా. ప్రెసిడెంట్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది దానికి. నెక్స్ట్ ఎక్స్ ప్రస్థాన్. ఏంటి ఎక్స్ ప్రస్థాన్ అంటే? ఇది ఒక నావిక వ్యాయామము. సో నావల్ ఎక్సర్సైజ్ అని పిలుస్తాము. వ్యాయామం, నావల్ ఎక్సర్సైజ్. ఇది జరిగేది ఎక్కడంటే ముంబైలో. ముంబై ఎక్కడంటే మనకి వెస్టర్న్ నావల్ కమాండ్. సో వెస్టర్న్ నావల్ కమాండ్. ఇది ఒక ఆఫ్ షోర్ ఎక్సర్సైజ్ అండి. ఆఫ్ షోర్ అంటే సముద్ర తీర ప్రాంతంలో జరిగే ఒక ఎక్సర్సైజ్. పేరు ఎక్స్ ప్రస్థాన్.
జరిగేది ప్లేస్ ముంబై. ముంబై అంటే ఎక్కడ ఉంది? వెస్టర్న్ నావల్ కమాండ్ యొక్క హెడ్ క్వార్టర్ ముంబై. ఆఫ్ షోర్ మెథడ్లో సముద్ర తీర ప్రాంతం దగ్గర, సముద్రం లోపల కాదు, సముద్రం మీద కాదు. ఆఫ్ షోర్ మీన్స్ సముద్ర తీరం, సముద్రం ఒడ్డున జరగబోయే ఎక్సర్సైజే ఎక్స్ ప్రస్థాన్ అని చెప్పేసి పిలుస్తున్నాము. రైట్, ఇది ప్లస్ 6 months కు ఒకసారి జరుగుతుందండి ఈ ఎక్స్ ప్రస్థాన్ అనేది, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎక్స్ ప్రస్థాన్ జరిగింది వెస్టర్న్ నావల్ కమాండ్ అయిన ముంబైలో. నెక్స్ట్ నేషనల్ డాల్ఫిన్ డే. నేషనల్ డాల్ఫిన్ డే అని చెప్పేసి October 5 నిన్న అనౌన్స్మెంట్ చేయడము జరిగింది. ఇంతకుముందు October 5 ఏంటిదంటే నేషనల్ గంగేటిక్ డాల్ఫిన్ అది. సో గంగేటిక్ డాల్ఫిన్ ఏంటి అని చెప్పేసి మొత్తం డాల్ఫిన్స్ కి ఒకటే ఉండాలని చెప్పేసి గంగేటిక్ తీసిపడేసిండు. సో నేషనల్ డాల్ఫిన్ డేగా October 5 ని అనౌన్స్మెంట్ చేయడము జరిగింది. ఈ డాల్ఫిన్ అనేది మానవుని తర్వాత తెలివైన క్షీరదము, అది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది నేషనల్ డాల్ఫిన్ డే అని చెప్పేసి. ఈ డాల్ఫిన్ సాంక్చురీ మనకి బీహార్లో ఉంది అండి, విక్రమశిల అని చెప్పేసి పేరుతో. డాల్ఫిన్ సంరక్షణ కేంద్రం అనేది బీహార్లో ఉంది, విక్రమశిల పేరుతో ఉన్నది. మనకి గంగేటిక్ డాల్ఫిన్స్ వేరు, మామూలు డాల్ఫిన్స్ వేరు. ఈ గంగా నదిలో ఉన్న డాల్ఫిన్స్ అనేది ఈ మంచినీటి డాల్ఫిన్ అని చెప్పేసి పిలుస్తాం. అది గుడ్డిది, దానికి కళ్ళు కనిపించాయి అని చెప్పేసి పిలుస్తాం. రైట్, October 5 అయితే డేట్ గుర్తుపెట్టుకోండి. సో మైక్రో ప్లాస్టిక్ ఇన్ బ్లడ్. రక్తంలో తొలిసారిగా ప్లాస్టిక్ ఆనవాళ్ళు, అది మైక్రో ప్లాస్టిక్ అంటే 5 mm సైజు కంటే తక్కువగా, 0.2 అంగుళాల కంటే తక్కువ మందం కలిగి ఉన్న ప్లాస్టిక్ అనేది రక్తంలో తొలిసారిగా కనిపించిందట. కనుక్కుంది ఎవరు అంటే నెదర్లాండ్ సైంటిస్ట్. మనం ఈ సైంటిస్ట్ పేర్లు గుర్తుపెట్టుకోవద్దు, ఆ దేశం సరిపోతుంది. నెదర్లాండ్ సైంటిస్టులు రక్తంలో తొలిసారిగా ప్లాస్టిక్ ఆనవాళ్ళని గుర్తించడం జరిగింది, వెరీ ఫస్ట్ టైం. అందులో కూడా PET, మనకి పెట్ బాటిల్స్ అని చెప్పేసి ఈ కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో, శీతల పానీయాలు ఏవైతే ఉన్నాయో, ఈ వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో, సో అవి దాంట్లో ఉన్న పెట్, ఈ కాలుష్యం అనేది, ఈ ప్లాస్టిక్ అనేది రక్తంలో ఎక్కువైతే ఉందట. సో పెట్ బాటిల్స్ అయినటువంటి శీతల పానీయాల బాటిల్స్ ఎక్కువ ఉన్నాయట. మనకి ప్లాస్టిక్ మనకి ఇటీవల మళ్ళీ కరెంట్ అఫైర్స్ పెట్టండి. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అనేది, నాట్ ప్రోగ్రామ్ అసెంబ్లీ అని చెప్పేసి మనకి నైరోబీలో, కెనియా రాజధాని నైరోబీలో సమ్మిట్ జరిగింది. మన ఇండియా నుంచి భూపేంద్ర యాదవ్ హాజరైనాడు. ఈ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అనేటువంటి భూపేంద్ర యాదవ్ హాజరైనాడు. ఈ నైరోబీ మీటింగ్ లో 2024 కల్లా ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ను అంతం చేసేందుకు ఒక ముసాయిదా రూపొందించాలని చెప్పేసి తీర్మానం చేసుకోవడము జరిగింది. సో ఇంటర్ కాంటినెంటల్ నెగోషియేషన్స్ కమిటీ అని చెప్పేసి ఉంటది, అంటే చర్చలు చేసేందుకు 2024 కల్లా ప్లాస్టిక్ పొల్యూషన్ మీద కమిటీ రూపొందించుకోవాలని చెప్పేసి ఈ నైరోబీలో ప్లాస్టిక్ పొల్యూషన్స్ మీద ఈ UN యొక్క ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అనేది జరిగింది. రైట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో కరెంట్ అఫైర్స్, లింక్డ్ కరెంట్ అఫైర్స్ లో ప్లాస్టిక్ అనగా మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ 2024 గుర్తుకు రావాలి, నైరోబీ గుర్తుకు రావాలి, కెన్యా గుర్తుకు రావాలి. ఇది నెదర్లాండ్ సైంటిస్ట్. మనం ఇంకా కరెంట్ అఫైర్స్ చెప్పాలంటే ఈ నెదర్లాండ్ కి అండ్ ఇండియాకి ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యి 75 years పూర్తయిందండి. ఈ సందర్భంగా నెదర్లాండ్ జాతీయ పుష్పం అయిన తులిప్, ఇండియా జాతీయ పుష్పం అయిన తామర పువ్వు, లోటస్, ఈ రెండింటితోని ఒక లోగస్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇండియా ఇజ్రాయెల్ మధ్య స్టార్ ఆఫ్ డేవిడ్ అండ్ అశోక చక్ర, ఇండియా నెదర్లాండ్ మధ్యనేమో ఈ తులిప్ అండ్ తామర పువ్వుతోని లోగస్ రిలీజ్ చేయడం జరిగింది. ఇటీవల ఈ RBI గవర్నర్ శక్తికాంత దాస్ అని చెప్పేసి క్రిప్టో కరెన్సీని తులిప్ మానియాతో పోల్చిండు. సో తులిప్ మానియా అంటే ఏంటంటే ఈ 17th centuryలో తులిప్ ఫ్లవర్స్ కి
ఒక బూమ్ వస్తుంది, దానివల్ల అది జరుగుతుంది ఇది అని చెప్పేసి దాని రేట్స్ పెంచుకుంటారు. సో అందరూ కొంటారు, ఇళ్లలో పెట్టేస్తారు. నెక్స్ట్ డే దీని తులిప్కి కాస్ట్ పడిపోతుంది. ఒక ఎకనామికల్ బబుల్ తోని పోలుస్తారు. ఎకనామిక్ బుడగ అంటే ఒక రోజు ₹1,00,000 ఉంటుంది, వెరీ నెక్స్ట్ మార్నింగ్ జీరో అయిపోతుంది. దాన్ని ఎకనామిక్ బబుల్ అంటారు. అది తులిప్ మానియా అంటాం. సో క్రిప్టో కరెన్సీ కూడా అటువంటిదే, ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ క్రిప్టో కరెన్సీని తులిప్ మానియాతోని కంపేర్ చేయడము జరిగింది. సో మనం గుర్తుపెట్టుకోవాలి, నెదర్లాండ్ అంటే 75 years అయిపోయింది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ టెంటికల్, ఒక రోబో అండి. ఓన్లీ 2 mm సైజు, 2 mm సైజు ఉన్న రోబో అనేది లంగ్స్ క్యాన్సర్ ని ఈజీగా లోపలికి వెళ్ళి ఆ శ్వాసనాళంలోకి వెళ్ళి వాయుగోళంలోకి వెళ్ళి లంగ్స్ క్యాన్సర్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుందని చెప్పేసి ఈ రోబో చెప్తున్నారు. ఈ రోబోని ఎవరు రూపొందించిందంటే లండన్ కి చెందిన స్మార్ట్ ల్యాబ్ వాళ్ళు ఈ రోబోని రూపొందించడం జరిగింది. సో మ్యాగ్నెటిక్ టెంటికల్ అని చెప్పేసి. నెక్స్ట్ హసాంగ్ 17 ఒక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్, ఖండాంతర బాలిస్టిక్ షిప్ అని పేరు హసాంగ్ 17 అని చెప్పేసి. ఇది నార్త్ కొరియా నిన్న ప్రయోగించింది, ఉత్తర కొరియా నిన్న ప్రయోగించింది. సో మనకి ఉత్తర కొరియా మనకి వార్తల్లో ఉంది. ఎట్లా అంటే ఈ రష్యాకి సపోర్ట్ చేస్తుంది యుఎన్ఓ యొక్క తీర్మానం అన్నిట్లలో. ఒక 5 దేశాలు, బెలారస్ అని చెప్పేసి, ఎరిత్రి, సిరియా, ఈ ఉత్తర కొరియా అండ్ రష్యా. అందులో ఈ ఉత్తర కొరియా కూడా ఉన్నది. హసాంగ్ 17 క్షిపణిని ప్రయోగించింది. ఇంటర్ కాంటినెంటల్ అంటే ఖండాంతరం, అంటే ఖండము దాటిపోతుంది, అమెరికన్ లక్ష్యంగా ప్రయోగించింది. సో ఇది జపాన్ సముద్రంలో వెళ్ళి పడిపోయిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ ఇంపార్టెంట్ హసాంగ్ 17 అనేది ఉత్తర కొరియా క్షిపణి. నెక్స్ట్ ఈ మనుగురు ప్లాంట్ అనేది వార్తల్లో ఉంది, ఒక బాలజల ప్లాంట్. దీనికి బెస్ట్ ప్లాంట్ పర్ఫార్మెన్స్ అవార్డు ఇచ్చిండ్రు తెలంగాణ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నది, కొత్తగూడెం జిల్లాలో ఉన్నది మనుగురు అని చెప్పేసి. సో నెక్స్ట్ ఆర్బిఐ ఇన్నోవేషన్ హబ్. దీనికి తెలుగు పేరు కూడా దాదాపు అదే, ఆర్బిఐ ఇన్నోవేషన్ హబ్. ఇది ఆర్బిఐకి అనుబంధంగా ఏర్పడ్డ కొత్త సంస్థ. సో అనుబంధ సంస్థ బట్ కొత్తది. సో ఏ చట్టం ప్రకారం ఏర్పడింది అంటే ఆర్బిఐ యాక్ట్ 1935 కానే కాదు, గుర్తుపెట్టుకోండి. ఆర్బిఐ అనుబంధ సంస్థ బట్ ఏర్పడింది మాత్రం కంపెనీస్ యాక్ట్. సో కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఒక కంపెనీగా ఏర్పడింది ఆర్బిఐకి అనుబంధంగా. ఇది ఏం చేస్తుందంటే ఇన్నోవేషన్స్ మీన్స్ నవకల్పనలు, ఆర్థిక రంగంలో పూర్ ఫ్యామిలీకి పనికొచ్చే నవకల్పనలు రూపొందించే హబ్బే ఈ ఆర్బిఐ ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి. దీనికి ఫస్ట్ ప్రెసిడెంట్, ఫస్ట్ చైర్మన్ వచ్చేసి ఎవరు అంటే క్రిస్ గోపాలకృష్ణ. సో క్రిస్ గోపాలకృష్ణ అని చెప్పేసి ఫస్ట్ ఆర్బిఐ ఇన్నోవేషన్ హబ్కి అధ్యక్షుడు. అది అనుబంధ సంస్థ కంపెనీస్ యొక్క యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్ ఇండెక్స్ అంటే ఎగుమతుల సన్నద్ధత సూచి అని చెప్పేసి నీతి ఆయోగ్ 2021 గాను రూపొందించింది. ఈ సూచి ప్రకారము ఈ ఎగుమతులలో ఫస్ట్ ఉన్నది ఎవరంటే గుజరాత్ అండి. సో సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ కర్ణాటక, ఫోర్త్ తమిళనాడు, 9th ఏపీ, 10th తెలంగాణ. లాస్ట్ ఇయర్ 6th ప్లేస్లో ఉండే, ఇప్పుడు 10th ప్లేస్కి అయితే పోయింది. ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్ ఇండెక్స్ నీతి ఆయోగ్ ప్రకారం ఫస్ట్ ప్లేస్ ఏమన్నా మనకి గుజరాత్ ఉన్నది. సో ఇటీవల మనకి గుజరాత్ ఎక్కడ వార్తల్లో వచ్చిందంటే, ఒకటి గుజరాత్లోని కాన్లా ఓడరేవు ఏదైతే ఉందో దీన్ని దీన్ దయాల్ అని చెప్పేసి పేరు మార్చిల్లు, దీన్ దయాల్. ఈ కాన్లా ఓడరేవు అనేది 5G స్పెక్ట్రమ్ యొక్క ప్రాక్టికల్ పైలట్ ప్రాజెక్ట్ లో ఒక నగరము.
ఒక భోపాల్ ఉన్నది, ఈ ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉన్నది, ఈ కాన్లా ఉన్నది, అండ్ మెట్రో సిటీ బెంగళూరు ఉన్నది. అందులో కాన్లా ఒకటి. 5G పైలట్ ప్రాజెక్టులలో కాన్లా ఒకటి. ఇక్కడ సాగర్ పరిక్రమ అని చెప్పేసి ఈ ఫిషరీస్ కోసము ఒక కార్యక్రమం ఇది స్టార్ట్ అయింది మాండవి నుంచి పోర్బందర్ వరకు. సో ఇది కూడా ఉన్నది గుజరాత్లోనే. సాగర్ పరిక్రమ యాత్ర అనేది మాండవి నుంచి పోర్బందర్ వరకు జరిగింది గుజరాత్లో. అది మనకి 2 కరెంట్ అఫైర్స్ ఇటీవల గుజరాత్ ప్రకారం అయితే. రైట్. కాకుంటే వాతావరణానికి అనుకూల స్థితి అనేది ఫస్ట్ ప్లేస్ తెలంగాణకు వచ్చిందండి. సో వాతావరణానికి అనుకూలమైన స్థితిలో ఉన్న రాష్ట్రంగా తెలంగాణకైతే వచ్చింది ఫస్ట్ ప్లేస్ అనేది. ఇది మనకి ఇండెక్స్లలో అండ్ ఆర్బీఐ ఇన్నోవేషన్ ఎకనామీ టాపిక్స్ చూస్తే మనకు ఇవి ఉన్నాయి. సో నెక్స్ట్ చూస్తే పర్సన్స్ ఇన్ న్యూస్ లో దానిష్ అజాజ్ అన్సారీ. ఈ అజాజ్ అన్సారీ ఎవరు అంటే మనకి యూపీ క్యాబినెట్ యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ లో ఏకైక ముస్లిం మంత్రిగా రికార్డు సృష్టించిండు ఈ దానిష్ అజాజ్ అన్సారీ అని చెప్పేసి. మళ్ళీ మనకు ఎంఏ అన్సారీ వస్తుంది, తెలుసు మనకి, ఇది ఇండియా హిస్టరీలో వస్తుంది. నెక్స్ట్ ఫిలిపో ఒసెల్లా. ఈయన వాస్తవంగా ఇటాలియన్ బట్ బ్రిటిష్ లో చదువుకున్నాడు, ఆంథ్రోపాలజిస్ట్ అని చెప్పేసి. ఇతను ఈ కేరళలో కొన్నింటి మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ డైనమిక్స్ ఇన్ సోషల్. సో డైనమిక్స్ ఇన్ సోషలిజం అని చెప్పేసి ఈ కేరళలో ఎలా సామాజిక అంటే సోషల్ మొబిలిటీ సామాజిక చలనంలో ఎలా మార్పులు వస్తున్నాయని చెప్పేసి ఈ అంశం మీద ఎక్కువ పిహెచ్డి చేసినాడు ఈ ఫిలిపో ఒసిల్లా అని చెప్పేసి. డైనమిక్స్ ఇన్ సోషల్ మొబిలిటీ ఇన్ కేరళ అని చెప్పేసి, ఇన్ కేరళ. సో డైనమిక్స్ ఇన్ సోషల్ మొబిలిటీ ఇన్ కేరళ లోపల అంటే ముఖ్యంగా ఈ ఎజావా కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో, ఎజావా దళిత్ కమ్యూనిటీ. ఈ ఎజావా మనకు వైకం సత్యాగ్రహం అని చెప్పేసి దళితులకి ఆలయ ప్రవేశం అని చెప్పేసి ఎజావా కులం కోసము కాంగ్రెస్ పార్టీ చేపట్టింది స్టార్టింగ్ లో ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ లో. మనకి ఈ ఎజావా కమ్యూనిటీ వాళ్ళ మీద అండ్ ముస్లిం కమ్యూనిటీ మీద ఈయన పరిశోధన చేసిండు. కొంచెం కాంట్రవర్సీ పర్సన్స్ కాబట్టి సో ఇతన్ని ఇండియాకి రాకుండా ఆ ఎయిర్పోర్ట్ నుంచి అటే పంపించినారు ఈ ఫిలిపో ఒసెల్లాని. కాబట్టి దేశ బహిష్కరణ చేయబడ్డ బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్ట్ ఎవరు అంటే ఫిలిపో ఒసెల్లా. అనే పరిశోధన ఇంతకుముందు చేసినది ఏంటంటే డైనమిక్స్ ఇన్ సోషల్ మొబిలిటీ ఇన్ కేరళ అని చెప్పేసి. ఎవరి మీద అంటే ఎజావో దళిత్ కమ్యూనిటీ అండ్ ముస్లిమ్స్ మీద కాంట్రవర్సీగా కొంచెం రాసినాడు. కాబట్టి ఇతను మళ్ళీ వస్తే ఏమన్నా కిచ్చు రేగొచ్చు అని చెప్పేసి బయటకు పంపించింది ఇండియా ప్రభుత్వం. ఇది మనకు 26 మార్చ్ కరెంట్ అఫైర్స్.